హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ వంటలు బీబీకే. ఈరోజు వీడియోలో బచ్చల కూర పప్పు తయారు చేసుకుందాము. ఇలా నేను చేసిన స్టైల్లో మీకు నచ్చినట్టయితే ఇలా చేసుకోండి. ముందుగా ప్యాన్ పెట్టుకోండి, అందులో ఆయిల్ వేసుకోండి, ఒక స్పూన్ ఆవాలు వేసుకోండి, చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకోండి, పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూను పసుపు వేసుకోండి. ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అయితే కలుపుకోండి. ఇప్పుడు ముందుగా పప్పును ఒకసారి వాటర్లో కడిగిన తర్వాత వేసుకోండి. ఇలా వేసుకొని కలిపి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న బచ్చల కూరను మంచిగా వాష్ చేసుకొని వేసుకోండి. ఇలా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి. గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోండి. ఇలా కొంచెం దగ్గర పడగానే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఉడికించుకోండి మూత పెట్టుకొని. ఇలా ఉడికిన తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి, స్పైసీకి తగినంత కారం వేసుకోండి, ఒక అర స్పూను జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకోండి. ఇలా వేసుకొని ఒకసారి వీటిని మొత్తం కలుపుకోండి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఇది ఉడికించుకోండి. ఇలా ఉడికినప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా ఆవిరైతుంది. ఇలా వాటర్ లేకుండా అయినప్పుడు ఇందులో ఒక అరకప్పు వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకోండి. ఇప్పుడు ఉడికిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని ఒకసారి కలుపుకొని అన్నంలో వేసుకొని తిన్నారంటే చపాతీలకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఓకేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.